చీ నువ్వు ఇలాంటి దానివా? దీపికాపై అయితే వంగ ఫైర్ అయ్యాడు. అసలు ఈ ట్వీట్ అయితే నెట్టింట వైరల్ అయిపోయిందని చెప్పాలి. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెకు తెలుగులో ఏమో గానీ ఆమెకు బాలీవుడ్లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా చలామణి అవుతుంది. ఆ క్రేజ్తోనే గత ఏడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది దీపిక. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో కూడా అవకాశం లభించింది. అయితే ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత అత్యధిక పారితోషికంతో పాటు పలు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈమెను సినిమా నుంచి తప్పించి ఈమె స్థానంలో యంగ్ బ్యూటీ యానిమల్ మూవీతో సంచలనం సృష్టించి ఓవర్ నైట్ లో స్టార్ అయిన తృప్తిని తీసుకొచ్చారు. నిజానికి దీపికాను ఈ సినిమా నుంచి తీసినప్పుడు ఆమె PR టీం స్త్రీ సింపతి తెరపైకి తీసుకొచ్చింది. సినిమాలో ఎక్కువగా అసభ్యత, ఏ రేటింగ్ కంటెంట్, పొడిగించిన షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా అసౌక్యకరంగా భావించిన దీపిక ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు వార్తలు వైరల్ చేశారు. దీంతో స్త్రీ సింపతి పెరిగిపోయిన నేపథ్యంలో అసలు విషయాన్ని బయటపెడుతూ దీపికకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. అంతేకాదు ఆమె డర్టీ PR గేమ్స్ ఆడుతుందని, సినిమా నుంచి తప్పుకున్న తర్వాత తన సినిమాను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపించారు. తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సందీప్ రెడ్డి వంగ తన ఎక్స్ ఖాతా ద్వారా ఇలా ఫైర్ అయ్యాడు. నేను ఎవరైనా ఒక నటుడికి కథ చెప్పేటప్పుడు వారిపై 100% నమ్మకం ఉంచి కథ చెబుతాను. అయితే నువ్వు మన మధ్య బయటకు చెప్పని NDA ఉంది, కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగతం బహిర్గతం అవుతుంది. చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా? మీ స్త్రీ వివాదం దీనినే సూచిస్తుందా? ఒక ఫిల్మ్ మేకర్గా నా కల వెనుక సంవత్సరాల తరబడి కష్టం ఉంది. నాకు ప్రతిదీ సినిమానే. మీరు నా నమ్మకాన్ని కోల్పోయారు, ఇంకెప్పటికీ పొందలేరు కూడా. మరోసారి ఇలా చేయండి. ఈసారి ఏదైనా కథ అల్లేటప్పుడు పూర్తి కథ చెప్పండి. ఎందుకంటే మీరు ఇలాంటివన్నీ చేసినా నేనేమాత్రం భయపడను. డర్టీ PR గేమ్స్ ఇలాంటివి నాకు భలే సరదా ఇస్తాయి అంటూ చాలా వ్యంగ్యంగా సందీప్ కామెంట్స్ చేశారు. మొత్తానికైతే ఇక్కడ సందీప్ పరోక్షంగా దీపికాని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. మరి దీనిపై దీపిక ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరి నీ మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.